అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అల్హమ్దులిల్లా. ఈరోజు మన నెల్లూరు పట్టణంలో ఉన్న అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్న మసీద్లకు చెందిన ఇమాములు మౌజులందరూ కూడా మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి దగ్గరికి వచ్చినారు. అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారి దగ్గరికి మన ఇంతియాజ్ గారు, తాలేషా గారు, వీళ్ళందరూ కూడా మన నౌషాద్ గారు, వీళ్ళందరూ కూడా ఇమాములను మౌజులను తీసుకొని వచ్చి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులైన హాజీ అబ్దుల్ అజీజ్ గారికి వివరించడం జరిగింది. ఎందుకంటే ఇమాములు మౌజన్లు ఎవరైతే ఉండారో అల్లా యొక్క గృహాన్ని నడిపే వాళ్ళు 5 పూట్ల నమాజ్ ఇవ్వడము, అదేవిధంగా దీన్ గురించి మాకు తెలియజేయడము, అదేవిధంగా ఏదైనా ఇస్లాంకి సంబంధించి అదేవిధంగా ఖురాన్ హదీస్లకు సంబంధించి మనకు తెలియని విషయాలు ఏదైనా కానీ ఉంటే 10 మందికి తెలియజేస్తూ సమాజాన్ని చెడు వైపు వెళ్లకుండా మంచిలో ఉంచుకుంటూ ఇస్లాం యొక్క పవిత్రతను కాపాడే వ్యక్తులు ఇమాములు మౌజన్లు. అటువంటి ఇమాముల మౌజన్లకు 14 నెలలు 15 నెలల నుంచి జీతాలు రాలేదంట. ఆ జీతాల గురించి మనం రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి అడిగినప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఎంత తొందరగా అయితే అంత త్వరలో మీకు ఆ జీతాలు వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇమాములు మౌజన్లకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఉందో ఆ గౌరవ వేతనాన్ని మసీదులకు చెందిన ముతవల్లీలు తినేస్తున్నారు. అటువంటి వేతనాలు ముతవల్లీల చేతిలో వెళ్లకుండా నేరుగా ఇమాముల మౌజన్ల అకౌంట్లోనే వచ్చేటట్లు కూడా కమిటీలో తీర్మానం చేస్తానన్నారు. ఎవరైనా సరే, ఏ ముతవల్లి అయినా సరే ఇమాముల మౌజన్ల నోరు కొట్టి వాళ్ళ జీతాలను తినే ప్రయత్నం కానీ చేస్తే అటువంటి వ్యక్తుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళ మీద పోలీస్ కేసుకి పెట్టి లోపల వేసేటట్లు ఒక జీవోని కూడా తీసుకొస్తామని తెలియజేసినందుకు మేమందరం కూడా అల్లా సుబ్హానా తాలా దగ్గర దువా చేస్తున్నాం. అల్లా సుబ్హానా తాలా హాజీ అబ్దుల్ అజీజ్ గారికి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముస్లింలకు ప్రతి విషయంలో కూడా అండగా ఉంటున్నారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మేమందరం మంత్రి నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ముస్లింలలో ఉన్న పేదరికానికి, అదేవిధంగా ముస్లింల సమస్యలకు చెందిన ఆస్తులను రక్షించడానికి ఏదైతే ప్రయత్నం అతను చేస్తున్నారో ఆ ప్రయత్నంలో ప్రతి శాసనసభ్యుడు భాగస్వాములు అవ్వాలా. అదేవిధంగా మసీద్ల ఇమాములు మౌజన్లు కూడా జుమ్మా బయాన్లలో బైతుల్ మాల్ గురించి మీరు బయాన్లు ఇవ్వాలా. మసీద్ కొట్లలో బాడుగకు ఉంటారు. అదే కొట్టు పక్కన వాళ్ళ దగ్గర అయితే 30,000 ఉంటుంది, మసీద్కి వాళ్ళు ఇచ్చేది 3,000. కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా అల్లాకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని మాటలు మీరు జుమ్మా బయాన్లో ఆ కొట్లలో ఉన్న వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు మేలు చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ఆ అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దివ్యలు వాళ్ళ మీద ఉండాలని, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎండి ఫారూక్ గారు మన హాజీ అబ్దుల్ అజీజ్ గారికి చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేసే ప్రతి మంచి పనిలో కూడా అతని సహకారం అందించాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.